టుడే టుమారో దిస్ ఇస్ కావ్య. టుడే అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. కావ్య పాప డీప్ ఫేక్ వీడియో, ఆటగాడితో లిప్ టు లిప్ కిస్. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో తెలియదు, కానీ తప్పుదోవ పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన సంగతి అందరికీ తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెర మీదకు వచ్చింది. రష్మికపై వచ్చిన అశ్లీల వీడియోను సినీ రాజకీయ ప్రముఖులు ఖండించారు. అయినా కూడా ఇలాంటి ఆఘాటాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ మార్క్ రమ్ను కావ్య మారన్ హగ్ చేసుకొని లిప్ టు లిప్ కిస్ పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన కావ్య మారన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన టీం ఓనర్ పై ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. సెలబ్రిటీలని ఇలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని భయపడిపోతున్నారు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోపై కావ్య మారన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వీడియోపై కావ్య మారన్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే IPL తో కావ్య మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్ లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారు ఆమె. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడేవారు ఉన్నారో లేదో కానీ కావ్య మారన్ ని ఇష్టపడిన వారుండరు. కావ్య మారన్ కోసమే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు చూసే వారు కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. For more latest videos, please subscribe to Today Tomorrow. Thanks for watching.